నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు అయితే రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది తాజాగా ఆయన పైన అయితే ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది మొన్న ఏదైతే గత నెల క్రితం ఏదైతే సిఎస్ శాంతి కుమారి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఏదైతే ఆయనను అరెస్ట్ చేయాలి అంటూ కూడా కేసు నమోదు చేయడానికైతే ఏదైతే ఒక ఫైల్ లెటర్ను రాశారో అది జిష్ణుదేవ్ వర్మ ఆమోదించడం జరిగింది ఇక సిఎస్ శాంతి కుమార్ కూడా లేఖను ఈయనపైన కేసు నమోదు చేయాలంటూ కూడా ఏసీబీకి అయితే రిఫర్ చేసినట్టు తెలుస్తుంది తాజాగా కేటీఆర్ పైన ఈరోజు అయితే అరెస్టు కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది ఇక దాని గురించి కేటీఆర్ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం అందించడానికైతే మన స్టూడియోలో బీఆర్ఎస్ నాయకులు గారెపల్లి సతీష్ గారు మనతో ఉన్నారు ఇక వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సతీష్ గారు నమస్కారం అండి సార్ ఏదైతే ఈ ఫార్ములా రేస్ ఉందో దాంట్లోనైతే 46 కోట్ల విదేశీ మారక ద్రవ్యం అనేది జరిగిందని చెప్తూ కూడా విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో అది జరిగిందని చెప్పి కూడా ఆయన మీద అయితే కేసు అయితే నమోదైంది దీన్ని మీరు ఏ విధంగా చూసేది కాంగ్రెస్ కక్షపూరిత చర్యగా భావిస్తారా లేదంటే నిజంగానే జరిగిందా దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు ఇప్పుడు అవన్నీ మనం గతంలో చాలా క్లియర్గా కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈ రోజు కూడా మేము అరే బాబు 4 గోడల మధ్యలో ఎందుకయ్యా బాబు మీరు లీకులు ఇస్తారు మీరు క్యాబినెట్ మీటింగ్లని దొంగ క్యాబినెట్ మీటింగ్లు పెట్టి కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేద్దాం కేటీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేద్దాం అని చెప్పేసి మీరు దొంగ మీటింగ్లు పెట్టేందుకు లీకులు ఇచ్చేందుకు మీడియాకి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఫార్ములా ఈ రేజ్ కేసులో ఇది అక్రమాలు జరిగినాయని చెప్పి మీకు దమ్ముంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నైతిక విలువలు ఉంటే మీరు నిజంగా ప్రజాపాలన చేస్తే ప్రజలకు సేవలు అందించే దిశగా పనిచేస్తే మీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రండి అసెంబ్లీలో చర్చ పెట్టండి 4 కోట్ల మంది జనాలు చూస్తూ ఉంటారు ప్రజలకు అర్థమవుద్ది కదా నేను చేసిన తప్పేందని కేటీఆర్ గారు సవాల్ విసరడం జరిగింది మీకు ఏమైనా చిత్తశుద్ధిని మీకు దమ్ముంటే సవాల్ని రిసీవ్ చేసి తీసుకోండి అసెంబ్లీలో చర్చ పెట్టండి 10 మందికి తెలుస్తుంది కదా అసలు ఏం జరిగిందనేది నిజంగా కేటీఆర్ గారు తప్పు చేసి ఉండుంటే మీకు ఎందుకండి అంత భయం ఈరోజు కేవలం కేటీఆర్ గారు అంటే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏ దొంగ లంగ పని చేసినా కూడా కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ సబ్బండ వర్గాలు కూడా తెలంగాణ భవన్ వైపు కేటీఆర్ గారి వైపు వస్తూ ఉన్నాయి ఈరోజు సమాజంలో కేటీఆర్ గారు ఇంకా తిరిగితే ఇప్పుడు ప్రపంచంలో అతి తక్కువ కాలంలో ఏడాదిలోనే అసలు ఒక దరిద్రమైన పాలనలో కాంగ్రెస్ పాలన ఉందని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ చెప్తా ఉన్నారు ఒక ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో విఫలమైన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి పాలనలో హైడ్రా పేరుతో మూసీ పేరుతో నువ్వు ఇల్లు కూలుతూ ఉంటే ఈరోజు పాపం పిల్లలు గురుకులాలో పిల్లలు ఇప్పటివరకు 52 మంది పిల్లలు చనిపోతే వాళ్ళకి తల్లుల కడుపుకోతకోరండి తల్లులందరూ కూడా కేటీఆర్ గారు అన్నా మమ్మల్ని ఆదుకోండి అన్నా మా పిల్లల్ని ఆదుకోండి ఈ దొంగ కాంగ్రెస్ పాలనలో మా పిల్లలందరూ కూడా చచ్చిపోతా ఉన్నారు గురుకులాల్లో చదువుకోవడానికి మేము పిల్లల్ని పాఠశాలకు పంపిస్తే వాళ్ళు ఈరోజు మేము హాస్పిటల్లో బెడ్లు ఎత్తుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఆ విధంగా ఈరోజు మనం లగచర్ల ఘటనలు చూసాం లగచర్ల ఘటనలో రైతులందరినీ కూడా అరెస్ట్ చేశారు అర్ధరాత్రి అపరాత్రి కూడా కడుపుతో ఉన్నా కూడా పక్క నుంచి ఆ భర్తను తీసుకుపోయి జైలు వేస్తే ఇప్పటి వరకు కూడా మరి నిన్న బెయిల్ వచ్చిన పరిస్థితి అంటే ఏ విధంగా మీరు అరెస్టులు చేస్తూ ఉన్నారు ప్రశ్నిస్తే అరెస్టు ఎవరైనా ఈ రోజు నువ్వు తప్పు చేసినావు ఈ తెలంగాణ సమాజానికి నువ్వు ఏదైతే దొంగ మేనిఫెస్టో పెట్టి కల్లిబొల్లి మాటలు చెప్పి ఈరోజు నువ్వు గద్దెనెక్కి ఈరోజు ఏమైనా నాయన ఏడాది అయింది ఏడాదిలో నువ్వు చేస్తా అని ఏదంటే నువ్వు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తా ఉన్నావు జైలుకు పంపిస్తా ఉన్నావు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఒక అండగా కేటీఆర్ గారు ఉన్నారు ఈరోజు కేటీఆర్ గారు తప్పకుండా ప్రశ్నిస్తారు ప్రజల పక్షాన గతంలో కొట్లాడడం ఈరోజు కూడా ప్రజల పక్షాన కొట్లాడతాం తెలంగాణ ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం ఆ రోజు కొట్లాడడం ఈరోజు తెలంగాణ హక్కుల కోసం కూడా కేటీఆర్ గారు కొట్లాడుతాడని తెలిసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా ఈరోజు కేసులు పెట్టారు తప్ప ఇందులో ఏం లేదని చెప్పి ప్రజలందరికీ తెలుసు ఈరోజు మీడియా సంస్థలందరూ కూడా తెలుసు కానీ మరి ఏం చేస్తారు ఆయన లీకులు ఇస్తా ఉన్నాడు మరి మీడియాలో వేయకుండా తప్పదు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది